నేను ఆహ్, నేను గమనిస్తున్న విషయాలు మొత్తం భారతదేశ రాజకీయాలలో ఎవరిని కలిసిన వార్త, కలవకున్న వార్త. యాహ్! ఒక్క కేసీఆర్. మాట్లాడిన వార్త, యాహ్! మాట్లాడకున్న వార్త. యాహ్! ఆయన ఏమైనా చేసిన వార్త, వార్త చేయకున్న చేయకున్న వార్త. వార్త. ఈ తరహా రాజకీయ నాయకుడు ఉంది కదా ఆయనకు. ఎందుకొచ్చిందంటారు? మీరు 20, 30 ఏళ్ళుగా కలిసే ఉన్నారు కదా! ఎందుకొచ్చిందంటారు ఆయనకి? అంటే కేసీఆర్ గారు అన్నట్టు ఆయనతోనే ఏదైనా సాధ్యమవుతుందనే ఒక అచంచల విశ్వాసం వచ్చారు. ఆయన కల్పించిండు అట్లా. ఆయన కనిపించిండు. అట్లా ఆయన కల్పించిండు. హ్మ్. అంటే కేసీఆర్ గారు రేవంత్ రెడ్డి కనబడకపోతే ఎవడు అడగడు, కలిస్తే ఎవడు అడగడు. ఇంకొక కిరణ్ కుమార్ రెడ్డి అంటాడో ముఖ్యమంత్రి చేసిపోయాడు. ఉన్నాడో లేడో ఏమని తెలియదు. అంతకుముందు ఇంకెవరో ముఖ్యమంత్రి చేసిర్రు. వాళ్ళని జ్ఞాపకం పెట్టుకునేటువంటి పరిస్థితి ప్రజలకు లేదు. కారణం ఏంటంటే వ్యక్తుల పట్ల విశ్వాసం, అచంచల విశ్వాసం. కేసీఆర్ అనేట ఆయన ఇగో కేసీఆర్ ఆయన కలిస్తే, కేసీఆర్ ఉంటే ఇగో ఇది చేస్తాడు. ఆయన మౌనంగా ఉంటే ఏదో దీర్ఘ ఆలోచనలో ఉన్నాడని ప్రజలే ఎక్స్పెక్ట్ చేస్తారు. ఏదో భవిష్యత్ తరాల కోసం ఆలోచిస్తారు. అంటే ప్రజలకు కేసీఆర్ పట్ల ఉన్నటువంటి అచంచల ఆత్మవిశ్వాసమే అట్లా చర్చకు దారితీస్తుంది. అది అంటే కేసీఆర్ గారు ఏం చేయకుండా ఆయన ఏదో ఆలోచిస్తున్నాడని ప్రజలే నిర్ణయం చేసుకుంటారు. ఆయన మౌనంగా ఉన్నాడంటే రేపటి యుద్ధానికి తయారవుతుండని వీళ్ళే చెప్తారు. అంటే కేసీఆర్ దగ్గర అటువంటి స్ట్రాటజిక్ పవర్ ఉన్నదనేటువంటి విషయం సమాజంలో పర్కులేట్ అయిపోయింది బుచ్చన్న. ఇవాళ ఆయన 2 సంవత్సరాల తర్వాత వస్తుంటే ఇక వస్తున్నాడు అని ప్రజలే మొదలు ఊగిపోతారు. మన జగిత్యాల మీటింగ్ పోయిండు. ఎంత గొప్ప రెస్పాన్స్ వచ్చింది బుచ్చన్న, మనం చూసినాం కదా. దాదాపు 1,00,000 మంది వరకు వచ్చి ఉంటారు. అంటే అంత స్వచ్ఛందంగా పార్టీ వైపు నుంచి మొబిలైజేషన్ లేదు, స్వచ్ఛందంగా చూడడానికి వచ్చారు. గ్రౌండ్ చిన్నది, మొత్తం ఊరంతా నిలబడి బయట రోడ్ల మీద పెట్టి చూసిండ్రు. కాబట్టి నేను ఏమంటాను, ఆయన మాట్లాడుతుంటే ప్రజలందరూ చాలా కనెక్టివిటీ. కేసీఆర్ అంటే ఏంటంటే ప్రజలకు ఉండే ఒక ఎమోషన్, ఒక బాండింగ్, ఒక ఉద్యమ బంధం. కేసీఆర్ అనగానే ప్రజలకు ఏర్పడేటువంటి ఒక ఏమంటాం, అది ఒక ఉత్సాహం, ఒక శక్తి. పార్టీ ఏర్పడి 25 ఏళ్ళు పూర్తి 26 మంచి అద్భుతమైన అవకాశాన్ని తెలంగాణ ప్రజలు ఆకాశానికి ఎదిగేంత అవకాశం ఇచ్చిన దాన్ని కొన్ని పొరపాట్లు బీఆర్ఎస్కు నష్టం చేసినాయి, స్వయంకృత అపరాధం అని కొందరు అంటున్నారు. మీరు అంగీకరిస్తారా? అంటే ఎప్పటికీ అధికారంలో ఉండడం అనేటువంటిది అని ఎందుకు కోరుకుంటారో నాకు అర్థం కాదు. అధికారంలో ఉండడమే పరమావధి కాదు కదా బుచ్చన్న, ప్రామాణికం కూడా కాదు. ప్రతిపక్షంలో ఉండడం కూడా ఒక సవాలే. ఇవాళ నిజంగానే మేము సంతోషపడుతున్నాం 5 ఏళ్ళు ప్రతిపక్షంగా రావడం అనేది. ఎల్లకాలం పవర్లో ఉంటే ఏం తెలుస్తుంది బుచ్చన్న? చుట్టూ ఉన్న అధికారులు, బ్యూరోక్రసీ, చట్టంలో ఇమిడిపోతాం. ప్రతిపక్షంగా ఉన్నప్పుడు ఆ చట్టాలను, ముళ్లను విడదీసేటువంటి ఒక గొప్ప విజ్ఞానం ఆవహించిపోతుంది. ఇలా మేము ప్రతిపక్షంలో ఉన్నందుకు బాధపడతలేం బుచ్చన్న. డెఫినెట్గా చాలామంది అంటారు కేసీఆర్ గారు ఇంకా ఉండే మా స్వయంకృత అపరాధమే. కొన్ని తప్పులు చేయడం వలన, కొంతమందిని మెప్పించకపోవడం వలన, కొందరిని సాటిస్ఫై చేయలేకపోవడం వలన, కొన్ని పథకాలు సరైనటువంటి రీతిలో ఇంప్లిమెంట్ కాకపోవడం వలన ప్రజలు ఇంకొక పార్టీని ఎన్నుకోవచ్చు. అంత మాత్రాన ఇది మేమేదో నేరం చేసినట్టు, ఏదో కుంగిపోయినట్టు అనేటువంటిది రాజకీయ పార్టీలో అట్లా అనుకోవడం కరెక్ట్ కాదు బుచ్చన్న. కేసీఆర్ కుటుంబము ప్లస్ మైనస్ రాజకీయాలు ప్లస్ ఎందుకు మైనస్ అవుతుంది బుచ్చన్న? ఒక కుటుంబం ఎప్పుడు భారం అవుతుంది అంటే, కేసీఆర్ గారు ఒక్కడే రాజనీతిజ్ఞుడై ఉండి ఆయన పేరు మీద బతికే కుటుంబం పెద్దది ఉంటే నిజంగానే భారం. కానీ కేసీఆర్ కుటుంబం అట్లా కాదు కదా. కేసీఆర్ కుటుంబం అంటేనే ఆయనకు ఉన్నదే ఒక అమ్మాయి, ఒక అబ్బాయి. సరే, కవిత గారు ఇటీవల కొన్ని రాజకీయ విభేదాల వల్ల పక్కకు పోవచ్చు. అంత మాత్రాన మేము ఆమె ఏదో అని ఒక రాజకీయపరమైన విమర్శ చేయడానికి మేమేం సాహసించం. కానీ కేటీఆర్ గారు ఎంత అద్భుతమైన నాయకుడు అంటే, బహుళజాతి సంస్థల్ని సిరిసిల్ల నుంచి సిలికాన్ వరకు డిఫరెంట్ మైండ్స్ ఉన్నటువంటి వాళ్ళని కూడా మెప్పించగలటువంటి గొప్ప నాయకుడు. హరీష్ రావు గారు బీఆర్ఎస్కు దొరికిన ఒక ఆనిముత్యం బుచ్చన్న. ఇంతమంది లక్షలాది మంది ప్రజల్ని మాస్ లీడర్గా ఆయన చేస్తున్నటువంటి పనులు కానీ, కష్టాలు ఇవ్వాలి. ఆర్టీసీ స్ట్రైక్ జరుగుతుందంటే దాని వెనుక హరీష్ రావు ఉన్నాడు అంటాడు. గురుకుల విద్యార్థులకు ఉద్యమం జరుగుతుంటే దాని వెనుక హరీష్ రావు ఉన్నాడు అంటాడు. ఏది కొత్తవాళ్ళగూడలో మైనింగ్ ఉన్నదంటే దాని వెనుక హరీష్ రావు ఉన్నాడు అంటారు. లేకుండా లగచర్ల భూముల విషయం ఉంటే దాని వెనుక హరీష్ రావు. అన్ని హరీష్ రావే కుట్ర చేస్తుండటం. అంటే దీన్ని బట్టి ఏమనిపిస్తుంది మనకు బుచ్చన్న అంటే, బీఆర్ఎస్ పార్టీ నాయకులు కేటీఆర్ అయినా హరీష్ అయినా ఏ సమస్యలు ఎక్కడుంటే అక్కడ ఉంటారు. సమస్యలలో నిలబడేటువంటి గొప్ప నాయకులు కేటీఆర్ హరీష్ రావు అనే పేరు వచ్చింది కదా ప్రజలలో. కేసీఆర్ మీద ఆధారపడి వాళ్ళ రాజకీయ జీవితం చేసుకోలేదు. వాళ్ళు స్వతహాగా ఎదిగినరు, స్వతహాగా ప్రజల్లో పోయినరు,
అనేక సార్లు 5-6 సార్లు గెలవడం మామూలు విషయం మామూలు విషయం. ఎమ్మెల్యేగా స్వయం శక్తి- హరీష్ రావు 7 సార్లు శక్తి ఉండాల్సిందే. స్వయం శక్తి ఉండాల్సిందే. డెఫినెట్లీ. ఈ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలంగాణ ప్రజలకు బహుశా మీ అధినేత నుంచి ఎలాంటి మెసేజ్ ఉండవచ్చు? తప్పకుండా అంటే ఈ తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా వారికి అందరికి కూడా కేసీఆర్ ఇచ్చే పిలుపు ఏంటంటే పార్టీని బలోపేతం చేసుకుందాం, పార్టీ నిర్మాణం చేసుకుందాం. ఇప్పుడు ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల పట్ల ఒక ప్రతిపక్ష పార్టీగా బాధ్యతగా మెలుగుదాం, రాజీ లేని పోరాటం చేద్దాం. భవిష్యత్తులో వచ్చేటువంటి సమస్యలను మనం అధికారంలోకి వస్తే వాటి పరిష్కారం కోసం ఒక ఎజెండా తయారు చేసుకుందాం. ఎవ్వరూ ఇబ్బంది పడాల్సినటువంటి అవసరం లేదు, పార్టీ మనల్ని కాపాడుకుంటుంది మిమ్మల్ని అనేటువంటి ఒక విశ్వాసం క్యాడర్కి ఇవ్వదలుచుకున్నాడు. ప్రజలకి మీరు పడుతున్నటువంటి ఇబ్బందులు తాత్కాలికమే, మీ సమస్యల పరిష్కారం కోసం ఒక దండు కదులుతున్నది, ఈ దండు మీద మీరు విశ్వాసం పెట్టండి అని ఒక భరోసా ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తాం.